హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ రెసిపీస్. ఈ వీడియోలో బ్రేక్‌ఫాస్ట్ ఎపిసోడ్ 5లో ఉన్నామండి. ఈరోజు హై ప్రోటీన్ మరియు రిచ్ ఐరన్ ఉన్న ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మాత్రం చాలా చాలా బలమండి. పిల్లలకు మనం ఈ విధంగా పెట్టడం వల్ల. అంతేకాకుండా ఇది కేవలం బ్రేక్‌ఫాస్టే కాదండి. మనం లంచ్ కూడా చేసి ఈ విధంగా ఇవ్వవచ్చనమాట. 2 ఒకే టైంలో అయిపోతాయండి. బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ హెల్తీ కూడా. తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో అయితే రాజ్మా యాడ్ చేసుకుంటున్నానండి. ఇదైతే మీ క్వాంటిటీ అండి. మనకు ఎంత బ్రేక్‌ఫాస్ట్ కావాలో అండ్ పిల్లలకి ఎంత లంచ్ కావాలో అంత అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కేవలం 2 గ్లాస్ అంతే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకొని 3 లేదా 4 టైమ్స్ ఈ విధంగా వాష్ చేసి నైట్ అంతా అలాగే ఉంచేయాలండి. మనం బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు మార్నింగే మనకు టైం ఉండదు. ఈ విధంగా నైటే నానబెట్టుకోండి. చాలా ఈజీగా మార్నింగ్ అయితే చేసుకోవచ్చనమాట. చూడండి బాగా నానిన తర్వాత ఈ విధంగా నేను ఈ ప్రాసెస్ కూడా నైటే చేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ అయితే అస్సలు కుదరదు. అండ్ చాలా లేట్ అవుతుంది. హెల్తీగా కూడా చేయాలి కాబట్టి పిల్లలకి. చూడండి నానిన తర్వాత ఈ విధంగా ఉండాలి. చాలా తొందరగా తయారవుతుంది బ్రేక్‌ఫాస్ట్ అయితే. ఈ విధంగా మనం బాగా నానబెట్టుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక పెద్ద సైజ్ అంతా గిన్నె అయితే తీసుకున్నానండి. ఇలాంటి బౌల్స్ లేదా గిన్నె ఉంటాయి కాబట్టి మన ఇంట్లో స్టీల్స్‌వి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. ఇందులో అయితే 250 గ్రామ్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కేవలం కింద వరకే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మన ఇంట్లో ఇలాంటి జాలి గిన్నె అయితే ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా పైన పెట్టుకొని మనం రాత్రి నానబెట్టుకున్న ఈ గింజల్ని పైనైతే ఈ విధంగా వేసుకోవాలండి. మనం ఎక్కువగా వాటర్‌లో యాడ్ చేసి గింజలనైతే ఉడకపెడతాము. వాటిలో ఉన్న ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి వాటర్‌లోనే. ఈ విధంగా మనం ఉడకబెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతుందండి. అంతేకాకుండా అందులో ఉన్న పోషకాలు అస్సలు వెళ్ళవన్నమాట. పైన మూతైతే క్లోజ్ చేసుకొని 15 నిమిషాలు లేదా 30 నిమిషాల వరకు ఈ విధంగా వేడి చేసుకోండి. చాలా చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయన్నమాట. మనము వేరుశనగల్ని ఎలా మనం ఉడకపెట్టుకుంటామండి, ఆ టేస్ట్‌లో ఉంటుందన్నమాట. తినడానికి కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల. చూడండి ఈ విధంగా మనం ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు ఆరనివ్వండి. ఈ ప్రాసెస్ అయితే నేను రాత్రే చేసుకుంటానండి. ఎందుకంటే టైం అయిపోతుంది మార్నింగ్ అయితే. నానబెట్టుకోవడం అండ్ ఉడకబెట్టుకోవడం రాత్రే చేసుకుంటాను. ఇదైతే బాగా ఆరిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మరుసటి రోజు మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ ఇప్పుడు సిద్ధం చేసుకోవచ్చండి చాలా ఈజీగా. చూడండి ఈ విధంగా నేను మిక్సీలో అయితే ఈ రాజ్మాని యాడ్ చేసుకుంటున్నాను. ఉడకబెట్టుకున్న రాజ్మాని. ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా గూడా వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా పొడి పొడిగా మనం తయారు చేసుకోవాలండి. చూడండి ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని దీన్ని మనం డైరెక్ట్‌గా అలాగే తినేయొచ్చండి. చాలా బావుంటుంది. వేరుశెనగల్ని మనం ఎలా తినేటప్పుడు ఎలా ఉంటుందో ఉడకబెట్టిన దాన్ని అంత బావుంటుందనమాట ఈ రాజ్మా అనేది. చూడండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత ఇందులో నేను బాగా తురుముకున్న పన్నీరు, తురుముకున్న క్యారెట్టు, కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడైతే నేను 2 ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1 స్పూన్ అంతా గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే బ్యాటర్ అనేది ఒక బైండింగ్ రావాలంటే ఈ విధంగా 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, కొద్దిగా పసుపు, చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేయండి. కొద్దిగా కూడా వాటర్ అయితే అవసరం లేదండి. మనం వేసిన ఐటెమ్స్‌లోనే వాటర్ కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది కాబట్టి అది ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఇందులో అన్ని హెల్తీ అయిన ఐటెమ్సే వేసాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా పన్నీర్ కూడా వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. రాజ్మా చాలా చాలా హెల్తీ. క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా వస్తుందండి. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం మనం ఎప్పుడు మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ డిఫరెంట్‌గా, లంచ్ డిఫరెంట్‌గా చేస్తూ ఉంటాము. అలా చెయ్యకుండా ఈ విధంగా చేసుకోండి. చాలా హెల్తీ, చాలా ఇష్టంగా తింటారు. ఒకటి కూడా మిగల్చకుండా బాక్స్ అయితే ఇంటికి తెస్తారండి. అంతేకాకుండా వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా చాలా హెల్తీ అయిన ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అన్నమాట. మనం దీన్ని అలాగే డైరెక్ట్‌గా తినేయొచ్చండి. ఎందుకంటే రాజ్మా ఉడకబెట్టాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో అన్నీ మనం వేసినవన్నీ ఐటెమ్స్ అన్నీ హెల్తీ కాబట్టి ఇలాగే మనం డైరెక్ట్‌గా తినొచ్చనమాట పెద్దవాళ్ళైతే. అదే చిన్నవాళ్ళకు ఇలా తినరు కాబట్టి మనం ఈ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ తినొచ్చు లేదా మనం
పెనం మీద వేయించుకొని కూడా తినొచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకొని మనం ఈ విధంగా ఈ షేప్‌లో చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని మనకు నచ్చిన షేప్స్ అండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా ఎలా తింటారో ఆ విధంగా చేసి ఇవన్నీ మనం ఈ విధంగా సిద్ధం చేసుకొని పెనం మీదయితే ఆయిల్ యాడ్ చేసి మనం దీన్ని 2 పక్కల షాలో ఫ్రై అయితే చేసుకోవాలండి. ఎటువంటి డీప్ ఫ్రై అలాంటివేమీ చేయకుండా చాలా ఈజీగా, హెల్తీగా మనం ఈ విధంగా షాలో ఫ్రై అయితే చేసుకోవచ్చు పెనం మీద. చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందండి. అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు బ్రేక్‌ఫాస్ట్ అనేది. మాకైతే అంత టైం లేదు ఉడకబెట్టి ఇలా చేసుకోవడం అంటే నైట్ నానబెట్టుకొని మీరు మార్నింగ్ అయితే మిక్సీ పట్టుకొని ఈ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి ఉడకబెట్టకుండా. అలాగా చేసుకోవచ్చు లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తుంది 2 కూడా. చూడండి ఈ విధంగా అన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి 2 వైపులా మనం ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి చాలా బ్రౌన్ కలర్‌లో అసలు ఇందులో మనం రాజ్మా వేసామని కూడా పిల్లలకి అస్సలు తెలియదు. అండ్ పన్నీర్ కూడా వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా అండ్ కమ్మగా ఉంటుంది. ఇందులో రిచ్ ప్రోటీన్స్, హై ఫైబర్ అండ్ కాల్షియం, ఐరన్, మినరల్స్ అన్నీ ఒకే దీంట్లో ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం చేసి పెట్టినట్లయితే పిల్లలకి మనం ఇన్నర్ స్ట్రెంత్ అనేది ఇచ్చినట్లు ఉంటుందండి. అంతే కాకుండా ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుందన్నమాట ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది. తప్పకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండ్ లంచ్ రెసిపీ తయారు చేసుకోండి. అండ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.